ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నానమ్మా, చూడండి. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడ నిమిత్తము చిన్న మాట ప్రార్థన చేయాలి. దయగలిగిన తండ్రి, సహాయం చేయండి. ఈ మంచి సమయంలో నన్ను మమ్మల్ని దర్శించి మీరు ఇచ్చే జీవంలో అర్హులంగా యోగ్యులుగా పాలు పంపులు పొందినట్లుగా ఈ సమయానికి అవసరమైన హెచ్చరిక మాటలు మాకు దయచేసి అనుకరించి మేము తండ్రి లేఖన కాంతిలో పరీక్షించుకుని మీ రక్తము చేత కడుగుబడి శుద్ధి చేయబడి మీ చేత అంగీకరింపబడి ప్రభు అర్హులమై అయ్యా మిమ్మల్ని స్తుతించి మీరు ఇచ్చే జీవంలో పాలు పంపులు పొందినట్లుగా ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా మలిచి మీరు పొంది మీ దీవెనలకు మమ్మల్ని పాత్రలుగా చేయమని ప్రతివిధ ఆటంకమును గద్దిస్తూ మా దోష అపరాధములు బట్టి కాక మీ కృపను బట్టి కనికరించమని యేసునామను ప్రార్థించి వేడుకుంటున్నాను పరమతాన్ని. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, ఇదివరకే ఈ వచనం మీద మనం ఉదయం మాట్లాడుకున్నాం. చదువుకున్న లేఖనాన్ని గమనిస్తే భక్తుని జీవితంలో దీవెనకరమైన సంభవం ఏంటి అని అంటే దేవుని సన్నిధిలో కనిపించడం. కానీ దేవుని సన్నిధికి ఎట్లా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని ఒకవేళ ఆలోచన చేస్తే మనకి ఇంక వేరే దారి లేదండి. మట్టి మనుషుడా, విశ్వంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా దేవుని దగ్గరకు వెళ్ళాలంటే దగ్గరకు నడిపించే దాని కొరకు సహాయకరమైనటువంటి దేవుడు ఏర్పాటు చేసిన మార్గం యేసయ్య మాత్రమే. ఏ దీవెన కావాలన్నా అక్కడి నుంచే రావాలి, ఏ వరము కావాలన్నా అక్కడి నుంచే రావాలి. దేవుని ముందుకు వెళ్ళాలన్నా యేసయ్యని కలిగే మనం వెళ్ళాలి. ఏమండి, అలా కాకుండా ఇంకా వేరే రూట్లో మనకు ఏ విధమైనటువంటి అవకాశం లేదు. మానవ జాతికి దేవుడు అందించినటువంటి అమూల్యమైనటువంటి వరం ఎవరు అని అంటే యేసునాథుడు మొట్టమొదటి వరం. ఆ యేసయ్యను గూర్చి మనకు తెలియజెప్పే దాని కొరకు దేవుడిచ్చిన రెండో వరం ఈ బైబిల్ గ్రంథం. అలాగే ఈ బైబిల్ దైవ గ్రంథం కనుక దాన్ని మనకు అర్థమయ్యేటట్లుగా తెలియజెప్పే దాని కొరకు దేవుడిచ్చిన మరో వరం పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క వశములో ఉన్నటువంటి నేటి క్రీస్తు సంఘం పరిశుద్ధాత్మ సహాయము చేత నా వాటిలోని సంగతులే నేను చెప్పేవే చెప్తారు, ఆదరణకర్తను నేను వెళ్ళి పంపిస్తానని యేసయ్య అన్నారు కదా. ఇలాంటి ఆదరణకర్త యేసయ్య కూడా. కనుక భక్తుని జీవితంలో దేవునికరమైన సంభవం ఏంటంటే దేవుని ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళేదాని కొరకు సాధనం ఎవరు? యేసయ్యను ఆధారం చేసుకుని మనం వెళ్ళాలి. ఏ దీవెన కావాలన్నా యేసయ్యలోంచే. ఎన్నెన్నో ఆ మాటలు మనకు కనిపిస్తాయి. అదే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19 చూద్దామా. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున అని. కాగా దేవుడు తన అంటే ఇప్పుడు చూడండి, కొంతమంది ఐశ్వర్యవంతులు ఉంటారు, ధనికులు ఈ భూమి మీద. వాని గురించి గొప్పగా చెప్పుకుంటారు కదా. ఫలానా వ్యక్తి అనగానే ఆయన మంచి జ్ఞానం కలిగినవాడు, లేదా ధనం కలిగినవాడు, లేదా ఇంకొకటి. మరి దేవుడు ఎవరండి? విశ్వచక్రవర్తి కదా. ఆయనకు కూడా ఉన్న ఐశ్వర్యం ఏంటి చెప్పండి? ఆయనలో ఉన్న సౌందర్య లక్షణాలు. అలాగే విశ్వానికి అవసరమైనటువంటి సహాయం చేసే ప్రతి ఈవి ఆయన దగ్గరే ఉంటుంది. ఏమండి, మానవ జాతికి ఏం కావాలి, దేవదూతలకు ఏం కావాలి, కెరూబు శరాపులకు ఏం కావాలి, సకల ధనరాశుల ఐశ్వర్యవంతుడు ఎవరంటే దేవుడే. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున అంటే ఎవరెవరికి ఏమి ఇవ్వాలో అనే దాని కొరకు క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము, మన అవసరాలన్నీ తీర్చబడాలంటే ఏమండి, దాని కొరకు ఎవరి ద్వారా అంటండి? క్రీస్తు యేసు నందు. అంటే దేవుని ఐశ్వర్యము మొత్తము ఎవరిలో ఉన్నో చెప్పండి? క్రీస్తు యేసు అనే ఆయనలో పెట్టారనమాట.
మనకేం కావాలో ఒక మూట కట్టి ఆ మూటని పెట్టినట్లుగా విశ్వానికి మానవ జాతికి యేసయ్యను సకల దీవెనల మూటగా దేవుడిచ్చారు. దేవుని స్తోత్రం. అంటే యేసయ్య వెలుపల మనకేం దొరకదు, ఇంకా ఆయనలోని సకల దీవెనలు దొరుకుతాయి. కావుననే ఆ కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో అన్నారు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నారు. ఎవరిలో? యేసయ్యలోనే. ఏమండి? అలాగే చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17 కూడా చూడండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే. అంటే అర్థం ఏంటి? ఇక్కడ దొరకదు, ఈ భూమి మీద దొరకదు. జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. తండ్రి యొద్ద నుంచే వస్తాయి, కానీ ఏ మూటలో పెట్టి పంపిస్తారు చెప్పండి? యేసయ్య అనబడినటువంటి ఆయనలోనే ఈ సకల దీవెనలు పెట్టి పంపించారు. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూస్తారా? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, ఏ ఆశీర్వాదం దొరకాలన్నా కూడా అది భూ సంబంధమైంది కాదు, పర సంబంధమైంది. దేవుని దగ్గర నుంచి రావాలి. జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి నేరుగా మనకు రాదండి. ఆ మధ్యవర్తి ఎవరు? యేసయ్య. యేసయ్య అనే మూటలోంచి ఆశీర్వాదకరమైన దీవెనలన్నీ వరాలు కావాలా, బుద్ధి కావాలా, జ్ఞానం కావాలా, సంపదలు కావాలా, ఏం కావాలి? ఇహలోక జీవితానికి ఏం కావాలా, ఆధ్యాత్మిక జీవితానికి ఏం కావాలా, అన్నీ ఆయనలో నుంచే. కాబట్టి ఆయనే కీలకమైన వ్యక్తి కనుక దేవుని ముందుకు వెళ్ళేటప్పుడు కూడా ఏం చేయాలంటండి? ఆయన యందు మనం అగుపడు నిమిత్తము అంట. మళ్ళీ మూల వాక్యం దగ్గరికి వస్తే ఏంటంటే 3:9 ఏమండి? ఆయన యందు అగుపడు నిమిత్తం. అంటే యేసయ్యకు వెలుపులుండి వెళ్తే ఇంక అవకాశమే లేదు అని చెప్పి ఆ మొదటి మెట్టు ఏం చెప్పుకున్నాం? 9వ వచనంలో క్రీస్తుని సంపాదించుకొని. అంటే అర్థం ఏంటంటే క్రీస్తును కలిగిన వారికి ఈ భాగ్యం కలుగుతుంది. ఆయన లేకుండా ఈ దీవెనలు పొందుకోలేము, దేవుని ముందుకు వెళ్ళలేము. రేపు ఏ కలలు కన్నా దేవుని ముందుకు వెళ్ళాలనుకున్నా మనకు ఎవరి ఆధారము? నా ద్వారా తప్ప అని యేసయ్య అన్నారు కనుక ఆయన ద్వారానే వెళ్ళాలి. అందులో మొదటి విషయం ఏం చెప్పుకున్నాం? క్రీస్తును సంపాదించుకొని. అది ఎలాగ విన్నాం కనుక దాన్ని వివరించకుండా ఇప్పుడు 2వ మెట్టు ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక. ఇప్పుడు పౌలన్న గారు యేసయ్యను సంపాదించుకొని 2వ మెట్టు గురించి చెప్తున్నారు. నేను కూడా దేవుని ముందుకు ఎట్లా వెళ్తానంటే ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక అన్నాడు ఆయన. అంటే అర్థమేంటో అంటే ఆయన గురించి మనం కొంచెం ఆలోచన చేయాలి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలుపు వంశపు వాడనై బెన్యామీను గోత్రములు పుట్టి హెబ్రీయుల సంతానమై హెబ్రీయుడునై ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడునై. చూసారా? తన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన. సున్నతి అనే ఆచారమును కలిగిన వాడు, ఇశ్రాయేలు గోత్రములో బెన్యామీను గోత్రమునకు చెందినవాడు. ఏదో సాదాసీదాగా ఇశ్రాయేలు జనాంగాలు పుట్టినవాడు కాదు ఆయన. ఆయన నిష్ట కలిగినటువంటి ఒక పరిసయ్యుడిగా మారారంటే, పరిసయ్యులు అంటే అర్థమేంటి చెప్పండి? వాళ్ళు ముక్కు మూసుకుని తపస్సు చేసినట్లుగా దేవుని విషయంలో వారు ఎవరినైనా దేన్నైనా వదిలేస్తారు. అంత కరాఖండిగా ఏమండి చాలా శ్రద్ధ కలిగినటువంటి దీక్ష పూనినటువంటి వారు పరిసయ్యులు. సామాన్య పరిసయ్యుడు కాదంట. ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడునై అని చెప్పి 6 అన్నారు. ఆసక్తి విషయంలో సంఘమును హింసించేవాడనై, అంటే దేవునికి అడ్డేదున్న తొలగించేస్తాను. నేను నమ్మే విశ్వాసానికి వ్యతిరేకమైంది యెహోవా దేవుని ఆచారానికి వ్యతిరేకంగా ఏం కనిపించినా దాని కొరకు ప్రాణం దేనైనా తీస్తాను, ప్రాణం ఇచ్చేయడానికని రెడీ అనమాట అని చెప్పి
ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడునై ఉంటిని. 8వ దినమున సున్నత అయింది. బెన్యామీను గోత్రంలో పుట్టారు. మంచి పరిసయుడు, నిష్ట కలిగిన పరిసయుడు. అంత మాత్రమే కాదు, దేవుని భక్తి విషయంలో ఎలాగండి, చావడానికైనా చంపడానికైనా సిద్ధమైనటువంటి వ్యక్తి. అలాగని ఆయన లోపాలు ఏమైనా ఉన్నాయంటే ధర్మశాస్త్రం ఎదురెట్టుకుని బ్రతికేస్తున్నారు. ఏ విషయంలో బాబు నీలో తప్పు ఉన్నది అనడానికి అవకాశం లేని విధంగా ధర్మశాస్త్రం ఎదురెట్టుకుని బ్రతికేస్తున్నారు. కనుక ఇప్పుడు అంతకుముందు దేవుని ముందుకు వెళ్ళేవారు. ఎలాగ వెళ్ళేవారంటే, ఏంటి నా మీద తప్పు మాపగలవు, ఏ విషయంలో ఆక్షేపణ చేయగలవు? ఆ కారణం చేతనే పౌలు కాకముందు సౌలుగా ఉన్న ఆయన చాలా గ్రేట్ అనుకునేవాడు. ఆయన ఆ గ్రేట్ అనుకున్న ఆయన ఎక్కడ దమస్కు అనుభవం దగ్గర యేసయ్య దర్శించగానే నేను గ్రేట్ కాదు, నేను కలిగి ఉన్నవి గ్రేట్ కాదు. ఒకప్పుడు ఎవరి ముందుకైనా ఎలా వెళ్ళేవాడిని, ధర్మశాస్త్రంలో అనింద్యుడును కనుక, పరిసయుడును కనుక, ఇశ్రాయేలు గోత్రానికి చెందినటువంటి వాడిని కనుక ఇంక నాకు ఇంకేం తక్కువ అండి అనే ఒక ఆధిక్యతతో వెళ్ళినటువంటి వ్యక్తి ఇప్పుడు అంటున్నారు, నేను ధర్మశాస్త్రం వలన మూలమైన నా నీతి కాదు అని అంటున్నారు. అంటే పౌలను ఎట్లా వెళ్ళారు, తన కరెక్ట్ బ్రతికిన విధానాన్ని బట్టి వెళ్ళారు. ధర్మశాస్త్రం మూలమైన నా నీతి అంటే స్వంత నీతి లేదా స్వనీతి, అది కాకుండా అని అంటున్నారంటే ఇప్పుడు మనం కూడా ఏం కావాలండి, మొదట మెట్టు ఏం చెప్పుకున్నాం, క్రీస్తును సంపాదించుకున్నవారు ఎవరు, రక్షణ ముందు దేవునితో సమాధాన పడినవారు. వీరు వారికి అర్హత ఉన్నది, కానీ దేవుని ముందుకు వెళ్ళేటప్పుడు ఒక పని చేయాలి, సొంత నీతులు ఎట్టుకుని వెళ్ళదు. సొంతంగా ఉన్నటువంటి మంచి లక్షణాలు, కారణాలు, కార్యాలు ఏవో చేసాం జరిగాయి అని వాటి మీద బేస్ అయి వెళ్ళదు. పౌలన్న అయితే ధర్మశాస్త్ర సంబంధంగా కరెక్ట్గా ఉన్నారని వెళ్ళారు, అది కరెక్ట్ కాదని ఆయనకు అర్థమైంది. మరి మనం దేన్ని బట్టి వెళ్తాం? ఇక్కడ కూడా 2 విషయాలు మనం గమనించాలి. మొదటి విషయం, ఈరోజు యేసయ్య వెలుపల ఉన్నటువంటి విశ్వాసాలలో దేవుడు కూడా మురిసిపోతారు. దేనిని బట్టి అని అనుకుంటారు చెప్పండి? పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు, మంచి కార్యాలు, నీతి కార్యాలు, వీటన్నిటిని బట్టి కూడా ఎవరిని మెప్పించవచ్చంట? దేవుణ్ణి. మెప్పించవచ్చా మెప్పించకూడదా చెప్పండి ఒకసారి? మెప్పించే అవకాశం ఉందా లేదా? మంచి మంచి కార్యాలు చేసేటటువంటి వారిని చూసి దేవుడు మురిసిపోరా? దేవునికి ఇష్టమే అనే సంగతి మనకు అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో కనిపిస్తారు. ఎవరు? కొర్నేలి అనే ఒక భక్తుడు ఉన్నారు. ఆయన రోమేయుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. స్పష్టమైనటువంటి రుచి దర్శనం లేదు, కానీ కుటుంబంతో పాటు భక్తి కలిగి ఉన్నారు. ఉండి ఏం చేసేవాళ్ళు? నీతి కార్యాలు, మంచి కార్యాలు చేస్తూ ఉంటే దేవుడు తన దూతను పంపించన్నారు. కొర్నేలి దూత వచ్చి చెప్పారు, నీ ధర్మకార్యాలు ప్రభు సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉన్నవంటే దేవుని జ్ఞాపకార్థ గ్రంథంలో ఎవరి కార్యాలు లిఖించబడ్డాయి? కొర్నేలి గారి. మరి అలాగే ఈ లోకంలో కూడా చాలామంది మంచి కార్యాలు, పుణ్య కార్యాలు చేస్తారు కదా, వాటిని కూడా దేవుడు మెచ్చుకుంటారా? అవి కూడా లెక్కలో ఉంటాయా అని అంటే ఇక్కడ మనం ఇంకొక స్కాన్ చేయాల్సి ఉంది. ఏంట స్కాన్ అంటే, ప్రభునందు ప్రియులారా, కనికరము, జాలిగల మనస్సు, మంచి పనులు చేయడం, ఇతరులను ప్రేమించడం, వినాలి అనే లక్షణాలు ఉన్నవి కదా. ఇవి 2 రకాలైన మంచి కార్యాలు, నీతి కార్యాలు. ఏంటంటన్నాను? కనికరించడం, జాలిపడడం, ఎదుటోళ్ళకు ఉపకారం చేయడం, సాధ్యమైనంత మేర మంచిగా బ్రతకడం, పవిత్రంగా బ్రతకడం. ఇది క్రైస్తవులను కాదు, సమాజంలో కూడా కనిపిస్తుంది చాలా దగ్గరలో. మనకంటే కూడా దాతృత్వం కలిగి ఎదుటోళ్ళకి హెల్ప్ చేసినటువంటి వారు కూడా ఉంటారు. మరి వారికి ఉన్నటువంటి మంచి లక్షణాలు, క్రీస్తునందు భక్తులైన వారికి ఉన్న మంచి లక్షణాలు సేమ్ అండి. మరి కొర్నేలు గారు అన్యుడై ఉండి అంగీకరించబడ్డారు కదా, అంటే రక్షణ పొందలేదు, కానీ దేవుని దృష్టికే మంచి కార్యాలు వెళ్ళాయి. బాబు ఇది ఒక్కటి చాలదు బాబు, పరలోకానికి రావాలంటే ఇదిగో చర్మకారుడైన సీమోను ఇంట పేతురును మారు పేరు కలిగిన సీమోను ఉన్నాడు, అక్కడికి వెళ్ళు, అక్కడి నుంచి ఆయన తెచ్చుకుంటే నువ్వు ఎలా రక్షణ పొంది దేవుని సన్నిధికి రావాలో ఆ మార్గాన్ని ఆయన తెలియజేస్తారు.
అని దర్శనం చూపించినప్పుడు వెళ్ళడం జరిగింది. పేతురు గారు వచ్చారు. వచ్చిన తర్వాత సువార్త ప్రకటించడం జరిగింది. ఆయన నీటి బాప్తీసం పొంది కుటుంబం రక్షణలోకి పొంది వారి కుటుంబాలు అనేక మందిని యేసుని అంగీకరించే కార్యక్రమం జరిగింది. దేవుడే దిగి వచ్చి దారి చూపించారంటే ఇందులో చిన్న విషయం ఉన్నదండి. ఎవరి ధర్మకార్యాలు పుణ్యకార్యాలు దేవుడు యాక్సెప్ట్ చేస్తారంటే, దేవుడి తన సమాచారాన్ని పంపించి రక్షించుకుంటారంటే మొదటి విషయం వారు దేవుని సంకల్పంలో ఉన్నవారు. మొదటి సంగతి. మరొకటి, ఆ పుణ్యకార్యాలు ధర్మకార్యాలు ఎవరు చేసినా మంచివే, ఎందుకంటే ఇతరులకు ఉపయోగపడుతుంది. కానీ కార్యాల్లో మళ్ళీ రెండు రకాలు. ప్రాణ సంబంధమైన మంచితనం ఉన్నది, ఆత్మ సంబంధమైన మంచితనం కూడా ఉన్నది. ఈ రెండు దాదాపు ఎలాగుంటాయి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు లేదా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఏమండి, రెండంచులు వాడి అయిన దేవుని వాక్యం అనే ఖడ్గము చేత ప్రాణాత్మ కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దేవుని వాక్యం వెళ్ళి పరిశోధిస్తే తప్ప ప్రాణ సంబంధమైన మంచితనం ఏదో ఆత్మ సంబంధమైన మంచితనం ఏదో గుర్తుపట్టలేము. ప్రాణ సంబంధమైన జాలి కనికరం ఏంటో ఆత్మ సంబంధమైన జాలి కనికరం ఏంటో గుర్తుపట్టలేము. అంటే చాలాసార్లు ప్రాణానికి కూడా ఏం లక్షణాలు ఉంటాయి? ఇతరులకు ఉపయోగపడాలి, మంచి పనులు చేయాలని. కానీ ఆత్మకు కూడా అవే లక్షణాలు ఉంటాయి. కానీ రెండు మళ్ళీ ఒకటి కాదు, వీళ్ళిద్దరు వేరు వేరు. మళ్ళీ ఎక్కడ తేలిపోతుందో తెలుసా? సువార్తను విని యేసును అంగీకరించేవారేమో ఏమండి ఎవరు తెలుసా? నిజమైనటువంటి మంచి కార్యాలు చేస్తూనే దేవుడు చూపించినటువంటి మార్గానికి, రక్షణ మార్గంలో వచ్చేదాని కొరకు విభేదించకుండా లోబడేటటువంటి వారు. కానీ ప్రాణ సంబంధమైన మంచి లక్షణాలు కలిగిన వారు చాలా గొప్పలుగా ఈ లోకంలో పొగడబడతారు. కానీ విషయం ఏంటో తెలుసా? యేసయ్య అనగానే వాళ్ళు అంతనే రివర్స్ అవుతారు. ఈరోజు చాలామంది మంచి మంచి పనులు చేసేవారు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరికి దూరంగా బ్రతికేస్తున్నారు? యేసయ్యకు. కారణం ఏంటి చెప్పండి? వారు ఎన్నైనా మంచి పనులు చేస్తారు, కానీ ఎవరంటే ఇష్టం ఉండదు? యేసయ్య అంటే ఇష్టం ఉండదు. యేసయ్య అంటే ఇష్టం లేదు, రక్షణ మార్గాన్ని తృణీకరిస్తున్నాడు. పరలోకానికి వెళ్ళడానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గం విషయంలో ఆక్షేపణ చేస్తున్నాడు. మరి తనలో ఉన్న మంచి ఏం మంచిది? ప్రాణానికి ఉన్న మంచితనం. అది ప్రాణ సంబంధమైన మంచితనం వేరు, ఆత్మ సంబంధమైన మంచితనం వేరు. మెట్టుకైతే ఇంతవరకు ఇది ఆపి, ఏ మంచి కార్యమైనా ఇతరులకు ఏమవుతుంది చెప్పండి? ఉపయోగపడుతుంది కదా. ఇతరులకు మంచి కార్యం అనేది ఉపయోగపడుతుందా లేదా? ఇప్పుడు దాన ధర్మం చేసాం, పేదలను కనికరించాం. అన్యుడు చేసినా క్రైస్తవుడు చేసినా ఎదుటోళ్ళకి దానివల్ల ప్రయోజనం కలుగుతుందా లేదా? కనుక నీతి కార్యాలు మంచి పనులు మంచివేనండి, అవేం చెడ్డవి కాదు. కనుక అయితే ఈ స్వనీతి మాత్రం ఎక్కడికి పనికిరాదు. ఈ నీతి కార్యాలు చేశాను కనుక, ఈ మంచి పనులు చేశాను కదా అని ఒక అన్యుడు అనుకున్నా, ఒక క్రైస్తవుడు అనుకున్నా దేవుని ముందుకు వెళ్ళడానికి పనికిరావు ఇవి. దేవుని ముందుకు వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి? యేసయ్య నందు తప్ప వేరే మార్గం మనకు లేదు. ఉదాహరణకు చూద్దాం. సమాజమును గురించి, మానవాళిని గురించి ఆదికాండం 6వ అధ్యాయంలో చెప్పారు. మానవులలోని తలంపులలోని ఊహ ఎల్లప్పుడూ కేవలము చెడ్డది, నరులను చేసినందుకు యెహోవా సంతోషపడ్డారని. అసలు ఏ గుండెకాయ తలుపు తెరిచినా సరే హృదయ సంబంధం అనే స్థితి ఎవరిది చూసినా ఎలాగుంటుందంట? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు కూడా ఏంటంటే, ప్రతి మనిషి యొక్క హృదయము ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని పరిశీలన చేసే శక్తి లేదు. అటువంటి పరిస్థితి మానవ జాతే కాకుండా భక్త జనాంగమును కూడా పదే పదే దేవుడు ఇంకొక మాట అన్నారు. ఉదాహరణగా చూద్దాం. ఏమండి? యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయము నేను 3 నుంచి చదువుతున్నాను. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివిలేదు, నా జనులు యోచింపరు అని తన ప్రజల మీద దేవుడు దోషారోపణ చేస్తూ, పాపిష్టి జనమ, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు
శ్రమ అని ఎవరిని గద్దిస్తున్నారు? తన ప్రజలనే. ఎందుకు? యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలుకు పరిశుద్ధ దేవుని దూషింతులు. ఆయన విడిచి తొలగిపోయి, అంటే ప్రియులారా, భక్త జనాంగం కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నవి. తర్వాత 5, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. మీరేలా ఇంకను నిత్యము తిరుగుబాటు చేసే ఒక లక్షణం కూడా ఎవరిలో ఉన్నది? భక్త జనాంగంలో ఉన్నది. లోకంలో ఉన్నటువంటి మనుషులలో ఉన్నది, భక్త జనాంగంలో ఉన్నది. ఎవరైతే తిరుగుబాటు చేస్తారో నిత్యం, ఎవరైతే దేవుని మాటకు అడ్డు తగులుతారో, దేవుని యొక్క చట్టాన్ని ఉల్లంఘిస్తారో, వారిని ఇక్కడ చెప్పారు. ఎలాగని చెప్పారో తెలుసా? ప్రతివాని నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను, అరకాల మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో. ఇలాగున్నదండి భక్తుల పరిస్థితి కూడా, ఇలాగున్నదండి మనుషుల పరిస్థితి కూడా. రోగగ్రస్తముగా ఆపాదమస్తకం, శరీరం మొదలుకొని పాదాల వరకు ఈ రసులు గారుతూ, ఏమండి, గాయాలతో, రక్తము రసి చీము కారుతున్న విధంగా ఒక మనిషి ఉన్నాడు, నడినెత్తి నుంచి అరికాల వరకు. దేవుని చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తి, తిరుగుబాటు చేసే వ్యక్తి, దేవుని యొక్క చట్టాన్ని ఉల్లంఘిస్తూ అదే పనిగా నిత్యము దేవుని మీద తిరుగుబాటు చేసేటటువంటి సందర్భం దేవునికి ఎలా కనిపిస్తుంది? ఇంత రోగగ్రస్తంగా మానవాళి ఇలాగే కనిపిస్తాడు. రేపు దేవుని ఆజ్ఞలు అతిక్రమించి నీవు నేను కూడా దేవునికి ఎలా కనిపిస్తాం? ఇలాగే కనిపిస్తాం. ఇలా కనిపించేటటువంటి వ్యక్తి దేవుని ముందుకు వెళ్ళాలంటే యేసయ్య దారి తప్ప ఇంకొక మార్గము లేదు. అలా కాకుండా నేను ధర్మశాస్త్రం పాటించాను, మంచి కార్యాలు చేశాను, పుణ్యకార్యాలు చేశాను, నీతి కార్యాలు చేశాను, ఆ కారణాన్ని బట్టి దేవుడు మురిసిపోతారంటే నీ మంచి కార్యాలు ఇతరులకు ఉపయోగపడ్డాయి, మంచిదే. కానీ ఇవి నీకున్నటువంటి రోగమును కప్పేంత శక్తి కలిగినవి లేవు. తెలియక కొంతమంది యెషయా గ్రంథంలోనే వచనాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకున్నారు. ఒకసారి చూద్దాం. యెషయా ప్రవక్త గ్రంథం 64వ అధ్యాయం ఒకసారి చూడండి. 64వ అధ్యాయం 6వ వచనములో, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. ఈ మాట కూడా భక్తులే చెప్తున్నారు. మేమందరము అంటే ప్రతి భక్తుని జీవితంలో కూడా ఏదో ఒక అపవిత్రత ఉండని ఉంటుంది అని మాట చెప్పి వెంటనే ఏమన్నారంటే, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే నాయను. కానీ చాలాసార్లు మనం ఏమనుకుంటాం తెలిసి ఈ వచనాన్ని, ఒరే మన నీతి క్రియలు మురుకు గుడ్డలు అంటాం. మనుషులు చేసే నీతి క్రియలు మురికి గుడ్డల. మురికి గుడ్డలని చదువుకోవద్దు. ఎవరు ఏ మంచి కార్యం చేసిన ఇతరులకు ఉపయోగపడుతుంది కదా, ఆ క్రియ చెడ్డది కాదు. ఆ మురికి గుడ్డలు వలే అయ్యాయి. ఎందుకు అయ్యాయి? ఇలా చూడండి. ఇప్పుడు యెషయా గ్రంథంలో చదువుకున్నట్లుగా దేవుని దృష్టికి దేవుని చట్టాన్ని ఉల్లంఘించిన లోకస్తుడైన భక్తుడైన నడినెత్తి నుంచి అరికాల వరకు రోగగ్రస్తుడై రసులు చీమి రక్తం కారుతున్న వ్యక్తి ఉన్నాడు. మన దగ్గర మంచి చక్కని నీతి క్రియలని ఒక వస్త్రం ఉంది. దాన్ని కప్పితే ఏమవుతుంది చెప్పండి? దాన్ని కప్పితే ఏమవుద్ది? ఈ వస్త్రానికి ఆ రోగానికి సంబంధించిన డాగులన్నీ అంటుకొని వస్త్రం ఇప్పుడు ఏమైపోద్ది? అపవిత్రమై. మనుషుల నీతి క్రియలు, భక్తులు చేసే మంచి పనులు అడ్డెట్టుకుని దేవుని ముందుకు వెళ్ళిపోతాను, అవి నా దోషాలు కప్పేస్తాయి, నా పాపాలు కడిగేస్తాయి అని కలలు కనడం ఎలాంటిదంటే, రోగంతో నిండిపోయిన వ్యక్తికి ఒక మంచి వస్త్రం కప్పేసి అమ్మయ్య రోగం పోయింది అంటే అవుతుందా? కప్పిన వస్త్రం పాడైపోతుంది. ఏ నీతి క్రియ చేసినా ఎట్లుంటుంది అంటండి? క్రియలు మాలిన్యమైపోతాయి తప్ప రోగం పోదు. పాప రోగము దైవ చట్టాన్ని ఉల్లంఘించినటువంటి దాన్ని బట్టి వచ్చిన ఏ దోషమైన కడుగుపడాలంటే యేసయ్య రక్తం దగ్గరకు వెళ్ళాలి. దేవుని స్తోత్రం. యేసయ్య రక్తం చేత కడుక్కొని ఆయన మీద ఆధారపడి వెళ్ళడం తప్ప ఇంకో దిక్కు మనకు లేదు. ఒకవేళ పొరపాటున ఏ లోపము లేకుండా ఎవరైనా ఉండవచ్చు. బహుశా పౌలన్న గారు అంటున్నారు చక్కని మాట. ఈ పౌలన్న గారే ఏమంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం
4వ వచనం, నా యందు నాకు ఏ దోషమును కానరాదు. కాగడా వేసి వెతికిన కొన్నిసార్లు కొంతమంది భక్తులకి ఏం కనిపించవు. పౌలన్న అంటే ఏంటి చెప్పండి? తన జీవితాన్ని దేవునికి అప్పగించేసుకొని, నేను అనే స్పృహనే చంపేసుకొని కంప్లీట్గా ఎవరికి అప్పగించుకున్నారు? యేసయ్యకు. జీవించేవాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడని చెప్పి తన జీవితాన్ని ఎవరికి అప్పగించారు? కదలాలన్నా, మెదలాలన్నా, మాట్లాడాలన్నా, భోంచేయాలన్నా, మానాలన్నా, పడుకోవాలన్నా, పడుకోవద్దన్నా సిగ్నల్ ఎక్కడి నుంచి రావాలి అంటే అడిగి ప్రతి పని చేసే భక్తుడు పౌలని సామాన్యుడుగా తన జీవితంలో స్వతంత్రంగా ఏది చేయలేదండి. కనుక ఒప్పుకోలుకు సంఘాన్ని నడిపించి ఆయన కూడా ఒప్పుకోలు దగ్గర కూర్చున్నప్పుడు చాలాసార్లు పరీక్షించుకుంటే ఆయనకి ఏం కనిపించేది తెలుసా? ఈ వారపు దినాలు పరిచర్యలోనే ఉన్నాను, ఆయన తినమంటే తిన్నాను, వద్దంటే మానేయమన్నాను, కొన్నిసార్లు ఉపవాసం ఉన్నాను, చలితో ఉన్నాను, దిగంబరత్వంతో ఉన్నాను, తిండి తిప్పలు లేకుండా ఉన్నాను, ఎవరికేం అన్యాయం చేయలేదు, ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు, అన్యాయంగా ఎవరిని ఒక మాట అనలేదు, ఏ పాడు పని నా శరీరంతో చేయలేదు, ఎవరి మీద వేరే ఆలోచన లేదు, రాత్రి పగలు ఈ కష్టంతోనే బ్రతికిన వారమంతా ఏముందబ్బా, ఏం ఒప్పుకోను. అప్పుడు చూడగానే నా యందు నాకు ఏ దోషమును కానరాద అనే సాక్ష్యం పౌలన్నలో పదే పదే కనిపించింది. కానీ వెంటనే ఆయన ఏం చేశారంటే అయినను ఇందువలన నీతిమంతుడునుగా ఎంచబడను. ఏది కనిపించకపోయినా, ఏది కనిపించినందుకు పాపి, ఏ లోటు లేదు, వారమంతా దేవుని సేవలో ఉన్నాను కనుక ఏమి లేనప్పుడు ఇంకేం ఒప్పుకుంటామని అనడానికి లేదంట అని ఎవరన్నారు? పౌలన్న. నన్ను విమర్శించేవారు ఎవరు చెప్పండి? ప్రభువే. అప్పుడు కూడా దేవుని దగ్గరకు వెళ్తే, కుమారుడా ఇదిగో ఈ మట్టి దేహంలో మట్టి లోకంలో ఉన్నావు కదా, ఇదిగో ఇవి ఒప్పుకో అని మళ్ళీ ఎవరు చూపిస్తారు? దేవుడు, మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తారు. అంటే జీవితాన్ని దేవునికి అప్పగించుకొని ఈ మట్టి లోకములు ఉన్నప్పుడు కూడా మన ప్రమేయము లేని మాలిన్యం కూడా కొంత. మాలిన్యంలో 2 రకములు. ఒకటి, నువ్వు వేసుకున్న బట్టలు ఎంతో శ్రద్ధగా చక్కగా బయట తిరిగి చాలా జాగ్రత్త ఒబ్బడంగా వచ్చినా కూడా విప్పిన బట్టలు ఏం చేయాలి? నువ్వు ఎక్కడేమి అంటించుకోలేదు, చాలా జాగ్రత్తగా వెళ్ళి వచ్చావు, కానీ మరలా సర్పులు వేసి ముంచి ఆరబెట్టాలి తప్ప మడత పెట్టి బీరువలో పెట్టడానికి లేదు. కొంతమంది బట్టలు వేసుకుని వెళ్తారు, ఏం చేసుకొస్తారు? దొరికిన దగ్గర కూర్చుండిపోతారు, ఏది పడితే అది రాసేసుకొచ్చేస్తారు. దాన్ని కూడా ఏం చేయాలి? మరి సరుపులు పెట్టాలి. నువ్వు జాగ్రత్తగా వాడిన దానికి కూడా సరుపులు ఎందుకు పెట్టాలో తెలుసా? నీ ప్రమేయం లేకుండానే నీకంటే మాలిన్యం ఈ లోకములో ఆల్రెడీ కలుషితమై ఉన్నది. ఈ కలుషితమైన లోకములో మాలిన్యం ఉన్నది కనుక మన ప్రమేయం లేకుండా మనకంటే దుర్గంధం ఒకటి ఉన్నది. రెండవది, ఇష్టపూర్వకంగా అంటించుకునే ఒక దుర్గంధం కూడా ఉన్నది. పౌలన్నకు కాన రాలేదంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన ఏం చేయలేదు, ఎక్కడే పొరపాటు, కానీ ఆల్రెడీ డస్ట్ ఉన్నటువంటి ఏరియాలో ఆయన తిరుగుతున్నాడు కదా, ఈయనకి ఇష్టం లేకుండా అదే వచ్చి అంటుకున్నది అనమాట. ఎంతో శ్రద్ధగా వెళ్ళిన మన బట్టలు ఎలాగా సర్పులేసి ఉతుకుతాము, అంటించుకున్న వాటిని సర్పులు ఎలాగ వేసు, వాళ్ళైనా వీళ్ళైనా బట్టలు ఎలా ఉతుకుతారో దేవుని ముందుకు వచ్చేవారు నీతి క్రియల మీద ఆధారపడు, మంచి పనులు చేసినందుకు బాగున్నామనో, ఏ తప్పు కనిపించట్లేదు అని అనుకోవడానికి లేదు. వారైనా వీరైనా ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికే రావాలి. ఎందుకంటే దాన్ని కప్పే దాని కొరకు మన మంచి పనులు పనికిరాని రావు. అక్కడ 64లో ఆ 6వ వచనముల ఆ మాట చెప్పి ఇలా చూడండి, అక్కడి నుంచి చూడండి ఒకసారి 5 నుంచి, నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు, సంతోషముగా నీతి అనుసరించే వారిని నీవు నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము. భక్తుడేమో దేవుని మార్గాలంటే అర్థం ఏంటి? దేవుని లక్షణాలు, ఇష్టాలు, తీర్పులు, ఆయన తాలూకా ఎమోషన్స్ ఎప్పుడెప్పుడు ఎలాగుంటాయి, ఆయన మార్గాల్లో వెళ్తే ఏ రకం ఉంటాయి అని పరిశోధన చేసి అప్పుడు ఒకటి అర్థమైంది, సంతోషముగా నీతిని అనుసరించే వారిని నీవు దర్శించు. దేవునికి ఎవరు ఇష్టమంట? నీతిని బలవంతంగా చేయడం కాదు, ఇష్టపూర్వకంగా. అది నా దేవునికి ఇష్టం, నాకు ఇష్టం, ఆయనకి ఇష్టం లేదు కనుక ఈ పని చేయను
అని దేవుని మనసెరిగి ప్రవర్తించే భక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర పరిగెత్తుకుని యేసు వచ్చేస్తారు అనే మాట ఎవరు చెప్తున్నారు? భక్తుడు చెప్పి ఆ తర్వాత మాట, చిత్తగించుము, నీవు కోపపడితివి, మేము పాపులమైతే బహుకాలము నుండి పాపములోనే పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా? అంటే దేవా మీరేమో దర్శించాలంటే సంతోషంగా నీతిని అనుసరించే వారి దగ్గరకు వస్తారు. మేము ఎలాగున్నాము? ఏదో ఒకటి ఇలాగా జీవితకాలం ఏదో ఒక లోటుపాట్లతో బ్రతికేస్తున్నా. మరి మాకు రక్షణ కలుగుతుందా నాయన, దొరుకుతుందా నాయన? ఎలాగ తండ్రి మా బ్రతుకులు పోనీ ఏమైనా అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు చేస్తున్నా, నీతి కార్యాలు చేస్తున్నా, కానీ వాటిని కప్పుదామంటే ఏమవుతుంది? మా మాలిన్యం దానికంటే అది పాడైపోతుంది. అంటే నాలో ఉన్న చెడ్డతనము, నా మంచి పనులు కూడా ఏం చేసే, వెళ్ళరా నువ్వు చేసేది, నీ బతుకే బాగలేదు నువ్వు చేసే పనులు అని నా మంచి క్రియలు కూడా ఏమైపోతుంది? సమాజంలో కప్పుకోవడానికి లేదు. సమాజం ప్రక్కన పెట్టండి, సమాజం అంగీకరించే దేవుని ముందుకు ఎట్లా వెళ్తాం? కనుక పౌలన్న రెండో దారి మనకు చూపిస్తున్నారు. ఏంటని? నేను ధర్మశాస్త్ర సంబంధమైన ఆ స్వంత నీతి మీద నేను ఆధారపడి వెళ్ళట్లేదు. అలాగ వెళ్ళాను అనుకోండి, నా స్వంత నీతి క్రియలు కూడా ఎట్లుంటాయంట? పాపాన్ని లేకుండా చేసేంత, కప్పేంత, ఆ రోగాన్ని లేకుండా చేసేంత శక్తి దేనికి లేదు? పుణ్యకార్యాలకు, నీతి కార్యాలకు లేవు. మరి ఏం చేయాలంటే ఇక్కడ చెప్పారు, మీకు పాపం వచ్చింది, మేము పాపులమే ప్రభువా, బహుకాలంగా మాలో ఈ లోటుపాట్లు ఉన్నవి అని దేవుని దగ్గరికి ఎట్లా రావాలంటే అక్కడ చెప్పారు. చూడండి ఏమన్నారంటే 8వ వచనం, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. యెహోవా అత్యధికముగా కోపపడకము, మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసుకొనకము. ఈ మాటలు చాలా చాలా విశేషమైన అనేక సంగతులు ఉన్నవి. ఇప్పుడు చదువుకున్న 2 వచనాల్లో ఎన్నో సంగతులు. దానికి ముందు ఏం చెప్పారు? దేవునికి మార్గాలేంటో ఒక అవగాహన ఎవరికి ఉన్నది? భక్తునికి. తర్వాత ఏమన్నారు? మాకు మంచి లక్షణాలు లేవని యథార్థంగా ఒప్పుకున్నారు. కప్పుకోవడానికి మా మంచి పనులు కూడా పనికిరావని ఒప్పుకున్నారు. మరి ఏం చేయాలి అని దేవుని దగ్గరకు వచ్చి 8-9 వచనాలు ఎన్నో సంగతులు చెప్పి అందులో ఒక ముఖ్యమైన ఒక సంగతి చెప్పారు. ఏంటో తెలుసా? నీవే మాకు తండ్రివి. ఈ విషయాన్ని ఎప్పుడైనా ఈ 2 వచనాలు తర్వాత నేర్చుకుందాం. మెట్టుకైతే ఒక్క ముక్క తీసుకుందాం. నీవే మాకు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆయన తండ్రి అయితే మనం ఎవరు? పిల్లలమండి, కొడుకులం, కూతుర్లమండి. ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరే మనకు స్వాతంత్రం లేకపోతే, క్షమాపణ దొరకకపోతే, ఆదరించబడకపోతే ఇంకెక్కడ పోతాం చెప్పండి? ఇన్ని లోటుపాట్లు కలిగిన భక్తురాలు దేవుని ముందుకు వెళ్ళేటప్పుడు ఈ స్పృహతో వెళ్ళాలి. నీ పిల్లలమే కదా నాయన, ఎక్కడికి పోతాం? నువ్వే తల్లి తండ్రి, తెలిసే చేశాం, బహుకాలం నుంచి చేస్తున్నాం, మాకు చేత కావట్లేదు. మరి ఇక్కడ కాకపోతే ఇంకెక్కడికి వెళ్తాం? మా తల్లిదండ్రుల దగ్గరే మాకు క్షమాపణ దొరకకపోతే, ఆదరించబడకపోతే ఎక్కడికి పోతాం? ఆ పెద్ద మాట పట్టుకుని భక్తుడు దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. ఆ మాట పట్టుకొని ఎలా వెళ్ళారంటండి? రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం దగ్గరకు రండి ఒకసారి. ఆఖరి మాట చదువుకుందాం. రోమా పత్రిక 13వ అధ్యాయం 11 నుంచి నేను చదువుతున్నాను. మీరు కాలము నెరిగి నిద్ర మేలుకుని వేల అయినది అని తెలుసుకొని అలాగూ చేయుడి. అంటే మన అవగాహన, మనం ఏం ఎరగాలి? కాలం ఎరగాలి, లేదా మన స్థితిగతులు ఎరగాలి. ఇది పడుకునే సమయం కాదు, భూమి మీద ఉండగా ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి, మెలకువగా ఉండాలి అని తెలుసుకొని విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు మనకు రక్షణ ఎక్కడికి వచ్చింది? రక్షణ సమీపంగా వచ్చింది. ఎదుర్కొనే దమ్ముందా? లోపాలతో ఉన్నాం కదా, రక్షణ అయితే దగ్గరకు వచ్చేస్తుంది. కానీ ఎదుర్కోవాలంటే మనలో అడ్డేమున్నది? లోపాలు ఉన్నావు కదా. తర్వాత మాట
గనుక ఒక పని చేయండి, మీరు యేసయ్యను ఎదుర్కోవాలంటే 2 పనులు చేయమన్నారు. మొదటి విషయం 12 ఏమన్నారంటే, గనుక అంధకార క్రియలను విసర్జించి, అంధకార క్రియలు అంటే అంధకార క్రియలకు అధిపతి అయిన దుష్టుడు కలిగించే పనులు మానేసి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించకు. ఇవి మొదటి విషయం. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణలను దేవుడే ధరింపచేయాలి. ఇంకో విషయం, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. ఇలా ఉండాలని చెప్పారనమాట 2 వచనాలు. ఏమండి, రక్షణ సమీపం వచ్చేసింది, ఇంకా పడుకునే సమయం కాదు. యేసయ్యను ఎదుర్కోవాలి. ఎదుర్కొనే దాని కొరకు ఏదైనా ఆటంకాలు ఉన్నాయో చూసుకునండి. అలాగా ఆటంకాలు లేకుండా మీరు జయ జీవితం కలిగి ఉండాలంటే ఏం ధరించుకోవాలి? తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు. అవి దేవుడు ఇస్తారు కనుక జయం వస్తుంది. అలాగే లోకం తెలిగి ఉండాలంట ఈ పోకరి చేసలు, కామ విలాసాలు, మత్తు, ఆటపాటలు, ఏమండి కలహాలు, మత్సరాలు ఇవే ఉండకూడదు. పగటి యందు నడిచినట్టంటే అర్థం ఏంటో తెలుసా? లోపల బయట ఒకేలా ఉన్నానంత హానెస్ట్గా దేవుని ముందుకు వెళ్ళాలి, అలా ఉండాలి అని అన్నారనమాట. ఇవి 2-3 వచనాలు. అలాగున్నామా? అలాగ ఉండి అప్పుడు 14 అన్నారు, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్నవారై. ఎవరిని ధరించుకొని? యేసయ్యను ధరించుకొని. ఈ ధరించుకునేది 2 విషయాలు. మొదటిది ఏంటో తెలుసా? ఇలా ఉండి కూడా మనం ఏం చేయాలి? ఇవన్నీ ఉన్నాయి కనుకనే ధైర్యం తెల్లొద్దు. అప్పుడు కూడా ఎవరిని ధరించుకోవాలి? యేసయ్యనే. ఒకవేళ ఈ లోపాలు మనలో ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా ఏం చేయాలి? నాయన నీ పిల్లలం కదా, మాకు దిక్కెవరు, మీరు రండి తండ్రి దగ్గర మా సంగతి ఏదో కొంచెం పట్టించుకోండి అని ఎవరు కాలొట్టుకోవాలి? ఇక్కడైనా బాగున్నా ఆయనే ఆధారము, బాగులేకపోయినా ఆయనే ఆధారం. ఆయన్ని ఆధారం చేసుకొని వెళ్ళాలి. రెండో విషయం ఏంటండి? మన సొంత నీతి మీద ఆధారపడి వెళ్ళొద్దు. అవి మన దోషాలు పాపాలు లేకుండా చేసే శక్తి వాటికి లేదు. అలాగ ఉంటుంది, పర్వాలేదు, నువ్వు ఉట్టికే కాదు స్వర్గానికి ఎగుతావని నేర్పించాడు లోకంలో చాలామంది, కోట్ల కొలది ప్రజలు. నేను దాన ధర్మాలు చేశాను కాబట్టి దేవుడు ఎందుకు స్వర్గాన్ని ఇవ్వడం అనుకుంటున్నారు, కలలుగా అంటున్నారు. అవకాశమే లేదు. యేసయ్య ద్వారా తప్ప పరలోకానికి వెళ్ళేది లేదు. యేసయ్య ద్వారా తప్ప దేవుని సముఖానికి వెళ్ళేది లేదు. యేసయ్య ద్వారా తప్ప తండ్రి అని దేవుని దగ్గర క్షమాపణ దొరకదు. యేసయ్య ద్వారా తప్ప జయ జీవితం అనే దానికి మనకు ఆధారమే లేదు. యేసయ్య మీద ఆధారపడదు. పౌలన్న ఇప్పుడు రెండో విషయం చెప్పారు. మొదటిది ఏంటి? క్రీస్తును సంపాదించుకున్న వారికే ఈ భాగ్యం. రెండవది ఏంటి? స్వంత నీతుల మీద ఆధారపడవద్దు. ఎవరి మీద ఆధారపడి వెళ్దాం? యేసయ్య మీద ఆధారపడి వెళ్దాం. యేసయ్య రక్తాన్ని ఆశ్రయిద్దాం. ఆ వెళ్ళేటప్పుడు కూడా యేసయ్య మీద ఆధారపడుతూ ఏం చెప్పుకోవాలంట? నీ పిల్లలం ప్రభు, నీవు మాకు తండ్రివి, ఇంకెక్కడికి పోతాం? కొడితే కొట్టండి, గద్దిస్తే గద్దించండి. తండ్రివి కనుక పిల్లల్ని ఏ రకంగా డీల్ చేస్తారో ఆయనే చేయాలి. ఆ స్వాతంత్రంతో మనం వెళ్ళి ఆయన పాదాలు పట్టుకోగలిగితే, తప్పిపోయిన కుమారుడు ఈ ప్రార్థనే చేశాడు, అది మనసులో చేశాడు. నా తండ్రి ఇంత సుఖము క్షేమం ఉంటే నేనేమో రక్షించబడిన గొర్రెను, పందుల మధ్య నా బ్రతికేంటి? ఇది కరెక్ట్ కాదే. వద్దు వద్దు, నా తండ్రి దగ్గరికి వెళ్తాను, కుమారుని నన్ను అనిపించుకోండి ఆయన, ఆ స్థానం నాకు వద్దు. చాలామంది పని వాళ్ళు ఉన్నారు కదా, అందులో నన్ను ఒకటిగా చేసుకుంటే దేవుడు ఒప్పుకోలేదు, తండ్రి ఒప్పుకోలేదు. పరుగున వచ్చేసి ప్రశస్త వస్త్రాన్ని కట్టి తనకున్న దుర్గంధమంతా కడిగి శుద్ధి చేసి, ఏమండి వస్త్రాలు ధరింపి చెప్పులు వేసి, ఏమండి గానా భజాన్ని ఇంట్లో పెట్టి భోజనాలు పెట్టి, ఇదిగో తప్పిపోయిన నా కుమారుడు దొరికాడు, చనిపోయిన కుమారుడు మరలా బ్రతికాడని ఒక పండుగ ఎవరు చేసుకున్నారు? తండ్రి. అంటే పిల్లలు కనుక, కడుపును పుట్టిన పిల్లలు కనుక ఇంత భాగ్యం ఉన్నది. అటువంటి స్వాతంత్రంతో దేవుని ముందుకు వెళ్ళి దేవుని పాదాలు పట్టుకుందాం, క్షమాపణ పొందుదాం. దేవుని మాటలు గురించిన ప్రార్థన చేసుకుందాం రండి.